ఈ మహా సంగ్రామానికి మీ అందరికీ స్వాగతం. మర్చిపోలేని కుస్తీ పోటీని చూడడానికి మీరందరూ సిద్ధంగా ఉండండి. స్టేట్ కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టి వస్తున్నారు పరమేందర్ అలియాస్ పమ్మి, ఇంకా రేణు సింగ్. ఇద్దరు ఎవరికి వారు తక్కువ వారు కాదు. ఇద్దరిలోనూ ఉన్న దమ్ము, ధైర్యం అనన్య సామాన్యం. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు భక్తులారా. ఈ రోజు మన ఛాంపియన్ ని ఆశీర్వదించడానికి మనందరికీ ఎంతో ప్రియమైన బాబాజీ గారు స్వయంగా విచ్చేశారు. అందరూ గట్టిగా చెప్పండి, ఏకరూపం మహాస్వరూపం పేదల పాలిట బాబాకి జై. కాశీపూర్ నగర్ బాబాకి, 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 కాశీపూర్ నగర్ బాబాకి. చేతులు కలపండి, చేతులు కలపండి. బాబాజీ గారి ఆశీర్వాదంతో, రెఫరీ గారి అనుమతితో ఇప్పుడు పోటీ మొదలైంది. క్లోజ్. మీరు ఎక్కడ ఉన్నారో కదలకుండా అక్కడే ఉండండి. ఎందుకంటే ఈ పోటీ మామూలు పోటీ కాదు. ఎదురెదురుగా పోటీ పడుతున్నది ఆశ్రమానికి చెందిన అద్భుతమైన వీరనారులు. అలా చూడండి, రేణు పమ్మిని కదలనివ్వకుండా గట్టి పట్టు పట్టింది. మెల్లమెల్లగా తనని బయటికి నెడుతూ ఒక పాయింట్ సంపాదించే ప్రయత్నం చేస్తోంది. చూసారా, ఇప్పుడు స్కోర్స్ పమ్మి 1, రేణు 1. ఇద్దరు పహిల్వాన్లకు బాబాజీ గారి ఆశీర్వాదం సమృద్ధిగా ఉంది. వీరిద్దరూ ఇంతవరకు చెరొక పాయింట్ సంపాదించి సమఉజ్జీలుగా ఉన్నారు. మనలాగే బాబాజీ గారు కూడా ఎవరు గెలుస్తారోనని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతలో పమ్మిని కింద పడేసి రేణు ఓ కొత్త ఎత్తుని ప్రయోగించింది. మెరుపు వేగంతో దూసుకు వెళ్లి పమ్మి రేణుని ఓ పట్టు పట్టింది. ఈ పట్టు నుంచి విడిపించుకోకపోతే పమ్మికి ఖచ్చితంగా ఒక పాయింట్ దొరికినట్టే. అదిగో చూశారు కదా, పమ్మి రేణుని కింద పడేసి ఎటు కదలకుండా చేసి ముప్పు తిప్పలు పెడుతోంది. పమ్మి రేణుని గట్టిగా అదిమి పడుతోంది. రిఫరీ నిర్ణయం ప్రకారం హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో పమ్మి విజేతగా నిలిచింది. నిరాళ బాబాజీకి మీ కృప పడిందంటే వారి జన్మ ధన్యమైనట్టే. రిఫరీ అధికారికంగా పమ్మి విజేతగా ప్రకటించారు. పమ్మి చరిత్ర సృష్టించింది. ఇక ఆశ్రమం తరఫు నుంచి 56 కిలోల కేటగిరీలో పమ్మియే నేషనల్ లెవెల్ కి వెళ్లడానికి అర్హురాలు. ఆహాహాహా, ఇది ఎంతటి అద్భుతమైన దృశ్యం. భక్తురాలు తన భగవంతుడి కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసింది. ఇప్పుడు నేను మనందరి తరపున మన సంరక్షకుడైన బాబా నిరాళ గారిని ఈ వేదిక మీదకొచ్చి ఈ కొత్త ఛాంపియన్ ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఇక్కడున్న వాళ్లలో చాలా మందికి తెలీదు. అదేంటంటే ఒకప్పుడు మన బాబాజీ గారు కూడా పెద్ద పహిల్వాన్ అని. అంతేకాదు, ఎంతో మంది దిగ్గజాలను కూడా ఆయన మట్టి కరిపించారు. పేదల పాలిట బాబాకి, పేదల పాలిట బాబాకి. ఈ రోజు ఒక ఛాంపియన్ ఇంకో ఛాంపియన్ ముందున్నారు. మన కొత్త ఛాంపియన్ అయిన పమ్మి బాబా గారితో తలపడగలదా? భక్తులారా, ఈ అద్భుతమైన పోటీని మీరు చూడాలనుకుంటున్నారా? భక్తురాలికి భగవంతుడికి మధ్య జరిగే పోటీ ఇది. వీరత్వానికి పరాకాష్ఠ అని కూడా చెప్పచ్చు. ఆహాహాహా, భగవంతునికి భక్తుల మొర వినిపించినట్టుంది. భక్తులారా, అందరూ సిద్ధంగా ఉండండి. ఇలాంటి పోటీని ఒక మనిషి తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే చూడగలడు. ఇది రసవత్తరంగా ఉండబోతోంది. చూసి తరించండి.
మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మ పరమాత్మలో మిళితమవ్వడం. గంగా సరస్వతిలో సంగమమైనట్టు, భూమి ఆకాశాలు కలిసినట్టు, వీరత్వము దైవత్వము ఏకమైనట్టు, డ్రాప్ పొజిషన్. అంగబలము డ్రాప్ పొజిషన్. ఆధ్యాత్మికత కలిసినట్టు, విజయము ఓటము ఇక్కడ ఏదైనా సంభవించొచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైనది పోటీ పడడం. మన గురువుతో పోటీ పడాలంటే ఎంతో ధైర్యం కావాలి. పమ్మి ఏమాత్రం నమ్మకం కోల్పోకుండా దృఢ నిశ్చయంతో పోరాడుతోంది.